రామ 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 రామ. ప్రతిది కూడా రుచి చూసి ఎంగిలి పండిచ్చింది, ఏమనుకోలే, ఆనందంగా స్వీకరించాడు. బంగారు తండ్రి చూడండి, ఆ జటాయువు ఎన్ని సంవత్సరాలు వేచాడో, లేకపోతే ఎంత కాలం వేచాడో, 10 సంవత్సరాలు కాదు, ఎన్ని రోజులు వేచాడో, తన శబరి ఎన్ని సంవత్సరాలు వేచిందో, ఆ సంపాతి అనేటువంటి పక్షి ఎన్నాళ్ళు వేచిందో. మనము రామ దర్శనానికి, సాయి దర్శనానికి వేచామా? మన కోసము నిరంతరం కూడా మనము దర్శనంకి వెళ్ళటంలే, వారు మన దగ్గరికి వచ్చారు కదా. ఇలా ఎక్కడైనా అవతార క్రమంలో జరిగిందా? అలనాడు ఎక్కడ జరిగిందా అని క్వశ్చన్ చేసుకుంటే, అలనాడు శ్రీరాముడు ఆ సాధకులందరి దగ్గరికి వెళ్ళాడు. భరద్వాజ ముని దగ్గరికి వెళ్ళాడు, అగస్త్య ముని దగ్గరికి వెళ్ళాడు, తర్వాత వీళ్ళందరి దగ్గర, సుగ్రీవుడి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు. అలాగే మన సాయిరాముడు కూడా మన సాయి కులం సభా మండపంలో కూర్చుంటే మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించి కాపాడేటువంటి దివ్య ప్రభువుగా తన శరీరంతో భౌతికంగా ఉన్ననాళ్ళు వచ్చారు స్వామి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ శబరి యొక్క అద్భుతం తత్వానికి మన స్వామికి అవతార చరిత్రలు జరిగింది ఏంటి తెలుసా అండి? చిన్న దృష్టాంతమే కానీ అత్యున్నతము. ఒకసారి స్వామి ప్రశాంత నిలయంలో దర్శనమిస్తూ ఉండగా స్వామి లేడీస్ సైడ్ నిల్చొని ఉంటే, ఆ వెనక వరుసలో ఎక్కడో వెనకట్ల గోడ దగ్గర ఒక ముసీలామె ఒక చిన్న చిరిగిపోయిన సంచిని పట్టుకొని అక్కడ నిల్చున్నది. ఇలా స్వామి చెయ్యి ఊపారు, ఆమె అలా ముందుకొచ్చి తన చేతిలో ఉన్నటువంటి చింకి సంచిని స్వామి చేతిలో పెట్టింది. స్వామి తీసుకొని అట్లా వెళ్ళిపోయారు. ఇలా చెంకలు పెట్టుకున్నారు సంచిని, ఒక చేతితో ఉత్తరాలు పట్టుకున్నారు. స్వామి స్టూడెంట్స్ అందరూ వచ్చారు, స్వామి అది ఆ సంచిని పట్టుకోమంటారా, మాకు ఇవ్వండి అని అడిగారు. కానీ స్వామి ఎవరు ఆ చంకలోని పెట్టుకొని మొత్తం అంతా తిరిగి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తే అది ఓపెన్ చేసి చూస్తే ఆ చిరిగిపోయినటువంటి సంచిలో లోపల చక్కగా పరిశుభ్రం చేయించబడినటువంటి వేరుశనక్కాయలు చక్కగా వాష్ చేసి చక్కగా వేచి అవన్నీ కూడా చక్కగా అంటే షెల్తో పాటు ఉన్నాయి, అంటే వేరుశనక్కాయలు ఉన్నాయి, ఇంకా ఒలవలే ఉంటే స్వామి ప్రతి ఒక్కటి కూడా ఒలుచుకొని తానే స్వయంగా తింటున్నారు. అయితే తింటూ ఉంటే కొంతమంది విద్యార్థులు అడిగారు, స్వామి ఒలిచిదంటే వద్దు బంగారు అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఆ సంచిని భద్రంగా ఇంటర్వ్యూలు దాస్తూ ఆ స్టూడెంట్స్ చెప్పారు, ఒరే ఈ సంచిని మాత్రం భద్రంగా ఉంచండి రా అని చెప్పారట. అరే బంగారు దండ తలుచుకుంటే ఇటువంటివి బంగారు సంచిలే వస్తాయి కదా, ఈ సంచి కోసం ఎందుకురా అంటే, అలనాడు ఎప్పుడో స్వామి ఆమెకు మాట ఇచ్చారట పాత మందిరంలో, నీవు ఎప్పుడు తెచ్చినా నీ మొట్టమొదటి పంట సారాన్ని నేను స్వీకరిస్తాను బంగారు. తర్వాత వేలాది మంది లక్షలాది మంది భక్త జన సందోహం పెరిగినప్పటికీ కూడా ఆమెను ఎక్కడ చూసినా తే 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 నాది ఎక్కడుందని పిలిచి అడిగితే, పరమాత్ముడు డబ్బు గలవాళ్ళ దేవుడా, పేదవాడ దేవుడా అంటే భక్తి గలవాళ్ళ దేవుడు అనే అంశాన్ని మనం అందరం కూడా గట్టిగా మన యొక్క ఆనందంతో స్వామి దగ్గర ప్రకటించాలి. ఇంకా గొప్ప విషయం తెలుసా అండి, మొన్నాడు ఉదయం దర్శనంకి వస్తూ మళ్ళా చంకలో సంచి పెట్టుకొని వచ్చి ఆవిడ పిలిచి ఇచ్చారండి. అదండి మన స్వామి అంటే. శబరిని ఎట్లా రావడం అనుగ్రహించడం మనకు తెలియదండి, కానీ మనకు తెలుసు మన సత్యసాయి పరంధం ఎట్లా అనుగ్రహించారు. కోనమ్మ పేరు విన్నారు ఎప్పుడైనా? కోనమ్మ పేరు చెప్పండి, ఏం పేరండి? గట్టిగా తెలుసుకోండి, ఇది అద్భుతం. ఇది ఒక్క మాట చెప్పుకొని మనం విరమిద్దాం. కోనమ్మ ఎవరు తెలుసా అండి? పుట్టపర్తిలో బయట పల్లీలు అమ్ముకునే ఆవిడ. ఎవరండి? పుట్టపర్తిలో బయట పల్లీలు అమ్ముకుంటుంది, వేరుశనక్కాయలు అమ్ముకుంటుంది, శనగలే అని అమ్ముకుంటుంది. ఎవరు నాన్న వాళ్ళు లేరు. రోజు వచ్చి ఖాళీ సమయంలో ప్రశాంతంగా మొక్కలు నీళ్లు పోసేది. మీకు మన ఎవరికి తెలియని విషయం అంశం తెలుసా అండి? స్వామి అలా 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 ముట్టుకొని తినేసిన ఆహార పదార్థాన్ని కోనమ్మే తినేది.